వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. మండలం చిప్పలపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గాడిచెర్ల పరశురాములు ఇంటి వద్ద ఉన్నాం. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. పరశురాములు ఉరివేసుకోవడం జరిగింది టెంపుల్లో. ఏం జరిగిందో ఒకసారి వారి కుటుంబ సభ్యుల్ని తెలుసుకుందాం. జరగబట్టి ఇప్పుడు నెల రోజుల నుంచి జాగా 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 అనుకుంటేనే తిరుగుతుండే. పెద్ద మనుషుల దగ్గర తిరిగాడు. ఊరికే ఒక 15 రోజుల దాకా వాళ్ళు తిరిగారు. అచ్చుడు పోడు కాగితాలు రాసుకున్నారు, పెడతాడు. ఆధార్ కార్డు 4 అన్నదమ్ములు వచ్చి సంతకం పెడతారు. ఆధార్ కార్డు ఇచ్చిండు. ఆడవిల్ల మాట్లాడేది ఇస్తుంది ఏదో అంటే పోలే. మళ్ళీ తెల్లారి ఆడవిల్లకి కావాలంటే ఆడవిల్లకి పోయి బతిలో అంటే ఆడవిల్లు ఇచ్చింది. అయితే అన్న ఏముంది అన్నాడు. అయితే తర్వాత వచ్చినాక మళ్ళా ఆడ ఎంఆర్ఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ సంతకం పెడతారు కదా అని ఆయన అక్కడ ప్లాట్ బుక్ చేసుకున్నారు. వీళ్ళు చేసుకున్నాక ఆయన రానని చెప్పింది. ఈ ముగ్గురు 2 అన్నదమ్ములు ఏమో వస్తున్నారు, పెద్ద అయినా రానున్నారు. రాని వరకు టెన్షన్ పడి మళ్ళీ ఏం చేసిండు, పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి రాస్తే నేను వెంటనే పెట్టా, నాకు ఇక్కడ జాగా కావాలి అని పెద్ద అయినా అంటే అప్పుడు అందరం పాలు పంచుకున్నాము. నా పాలకు నేను రిజిస్టర్ నాకు ఇళ్ళక చేయించుకోలేదు. వాళ్ళు చేయించుకున్నారు. నాకు సంతకం పెట్టడానికి ఏంది అంటే నేను వెంటనే పెట్టా, నీకు రోడ్డుకి వచ్చింది దాకా నేను వెంటనే పెట్టా అంటే ఇదే టెన్షన్లో ఇటు అటు ఇటు అటు చెబితే పోలీస్ స్టేషన్ లేదు. పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళ సార్ ఏమన్నాడు, ఈ పెద్ద మనుషులు వచ్చారు. మళ్ళీ నేను పోతుగాల నుంచి వచ్చిన. పోతుగాల నుంచి వచ్చి సార్ని అడిగితే సార్ ఏమన్నాడు, ఈ పెద్ద మనుషులు పోయి అటు మాట్లాడుకోరు రాపోరు అన్నాడు. అంటే సరే అని ఆయన పెద్ద మనుషులు మరి ఎస్ఐ సార్ చెప్పగానే ఈ పెద్ద మనుషులు ఆయన్ని ఇతడు కలిసి పక్కకి అడిగితే తొవ్వితేనే నేను సంతకం పెడతా అంటే తొవ్వ గురించి సుతా వచ్చి మళ్ళీ వీడికి వచ్చినాం. వచ్చి తెల్లారి తొవ్వ నేను మాట్లాడుతున్నాను, నేను పోతుగాల నుంచి వచ్చి వీళ్ళ పెద్ద మనుషులు నేను మా బావ తొవ్వ ఇస్తే తొవ్వేసి పెట్టినా. ఇప్పుడు మీరు అక్కడ చూడ తొవ్వ ఉంది. అట్లా ఇచ్చినాక సుతా ఇది ఇట్లనే సస్పెక్ట్ పెట్టి టెన్షన్ సంతకం పెట్టంటే ఆ తొవ్వ ఇచ్చినా కానీ మళ్ళీ చిన్న ఉంది. చిన్న గురించి మాకేందన్నారు, నువ్వు కదా మీద ఆయన సుతాన్ని ఒప్పుకో అన్నారు. మేము ఎట్లా ఒప్పుకుంటామా, మీరు చిన్న నొప్పియాలి మీ సంతం ఇస్తాం కానీ అని అట్లయితే అట్లా ఇంకో చిన్న గదమిస్తాడు, నువ్వు సుత ఇంకొక గదం ఆయనది కలుపు అన్నారు. అన్న సరే ఇట్లా మా జాగా ఆడుంది, ఆ జాగా సుత్తిత్తంతి అని అట్లా ఒప్పుకున్నాం. అట్లా అనలే ఇట్లా అనలే పెద్ద మనుషులు. ఇదే ఇబ్బంది టెన్షన్ నుంచి ఇదే టెన్షన్ 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 అనుకుంటా ఆయన ఈ పని చేసుకున్నాడు. ఈ తర్వాత గురించి బాగా ఇబ్బందులు పడి ఆయన ఈ పని చేసుకున్నాడు. ఇటు పొలం ఎండిపోవడం, అటు బోరేసిండు, పొలం ఎండిపోతుందని బోరేసిండు. మళ్ళా ఈ అప్పు ఈ తెచ్చిన బోర్ పైసలు అప్పు ఆ పొలం ఎండిపోతుందని ఇలాగే 2 గుంటలు అన్నాడు. అమ్మినందుకు ఆయన సగం కిస్తీ కట్టిన సగం కట్టలేదు. నాకు రిజిస్ట్రేషన్ చేత కట్టాలి లేకుంటే లేదు అన్నాడు. ఏదో ఎవరి పొలాలు మనం తెచ్చుకున్నట్టుగా తెచ్చుకోవాలి, రేపు మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, ఎవరో వాళ్ళకి ఇవ్వాలి, రూపాయికి రూపాయి సంపాదించుకున్నారని 2 గుంటలు జాగ్రత్త అమ్మి ఇలా చేస్తుంది. వీళ్ళ చేస్తే సంతకం చేయక ఇబ్బందులు వాడి ఈ ప్రభుత్వానికి న్యాయం జరగాలని వీళ్ళకు ఎప్పటికీ జరిగింది. పట్టు చేయించుకుంటే మాది 30 గుంటలు, అమ్మాయి 13 గుంటలు. మా మామ పట్టు మీద చేయించుకుంటామంటే సంతకం పెట్టలేదు. కర్మలు ఇద్దరు పెట్టమన్నారు, మొక్కలు ఇద్దరు పెడతామన్నారు. కావాలి ఇది బాగా పెట్టలేదు. దాని కొత్త వదిలేసి దానికి 2 గుంటలు అనుకున్నాం. మా పాప అనుకుంటే మాకు ఇష్టం అయితే వాళ్ళకి సంతకం చేయాలి. ఒక సగం అయితే పైసలు సగం ఆపారు. దాని గురించి అదే గొడవలు తిరుగుతాను. కులములు అయింది 2 సార్లు కులములా మాట్లాడారు. అని పోలీస్ స్టేషన్ కొన్ని ఒకసారి మాట్లాడతాం అనుకుంటే అది ఎటు వారు బోల్ వేసినాం. బోల్ వేస్తే నీళ్ళు అన్నీ మాట్లాడుకుంటూ పోయింది. పొలం అంతా ఎండిపోయింది. టెన్షన్ టెన్షన్ అప్పులు తెచ్చుకున్నాం, కట్టుకుంటున్నాం. అప్పులు బయట మా మామయ్య ఒక చెల్లె వాళ్ళు అయితే జాగాలు అప్పుడే ఓలియాలు పంచుకున్నారంట. పంచుకున్న దాంట్లో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాకు వచ్చేది మేము రిజిస్టర్ చేసుకోలేము, వాళ్ళంతా చేసుకున్నారు. మాకు వేసుకోక మేము ఇబ్బంది పడాడు. మాకు వెళ్ళాక మేము చేసుకోనందుకు ఇప్పుడు మా జాగాలో ఆయనకు వస్తుందని ఆయనే ముందుకు వస్తుంది. కానీ ఆయనకి ఎట్లా వస్తుంది, మా దగ్గర కాగితాలు కూడా ఉన్నాయి, మీకు చూపించద్దు. పోలీస్ స్టేషన్లకు పోతే పోలీస్ స్టేషన్లో వాళ్ళు 2-3 రోజులు అడిగిపించుకున్నారు.
పెద్ద మనుషులకి చెప్తే వాళ్ళకి 2-3 సార్లు అట్లా తిప్పించుకోరు. ఎవ్వరు ఏం కేర్ చేస్తలేరు. మాకు ఆయన సంతకం పెడతలేదు. మాకు సంతకం పెడితే రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయితే మేము వాళ్ళకి ఇస్తాం. మేము అమ్ముకున్నాం, అప్పుల బాధకు అమ్ముకున్నాం, బోల్డ్ వేసినాం, పొలం ఎండిపోయింది, మాకు అన్ని వేయినాం. ఇప్పుడు ఏం లేదు మాకు ఆధారం. మేము అప్పుల పాలై ఉన్నాం. మా మామయ్య చనిపోయింది. ఆయన ఇక 3 days నుంచి ఇక మొత్తం ఆయనకి అదే పిచ్చింది. ఇక సంతకం పెడతలేడు, బోర్ చూస్తే ఇట్లుంది, సంతకం పెడతలేడు అని 3 రోజుల దాకా ఇక పిచ్చి లేచినట్టే ఉన్నాడు. ఇక ఆ రోజు నైట్ వచ్చిండు పొలం, మాది పెద్దమ్మ టెంపుల్ దగ్గర. ఆ పొలం కాడికి పోతుండే వచ్చి మేము అనుకున్నాం. పెద్దమ్మ టెంపుల్ పోయి ఆయనతో తీసుకున్నాడు. అత్తమ్మ ఆడికి వేయింది చూడడానికి. అయితే పొలం కాడికి వేయింది. మా పొలం కాడికి ఆయన పోతే మస్తు లేట్ అయిందని అత్తమ్మ చూడైపోయింది. చూడడానికి పోతే అక్కడ చెప్పులు బండి కనిపించాడు కల్లా పైన ఇట్లా పడుకున్నాను. పైన పోతే అక్కడ గంట కూరేసి మాకు ప్రభుత్వం నుంచి న్యాయం జరగాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు పట్టించుకుంటారు. ఇటు పెద్ద మనుషులకి చెప్తే వాళ్ళు అట్లనే వేస్తారు. వాళ్ళు పట్టించుకుంటారు. మాకు మాత్రం సంతకం పెట్టాలి. సంతకం పెట్టేటట్టు రిజిస్టర్ చేసిస్తే మాకు రిజిస్టర్ అవుతుంది. మేము అమ్ముకున్నది వాళ్ళకి మాకు పైసలు కడతారు. మాకు పైసలు కూడా సగం కట్టి సగం ఆపారు. ఇప్పుడు అయితే నిన్న రాత్రి 10 గంటలకు గాడిచెర్ల పరశురామ్ అనే వ్యక్తి గుళ్ళోకి వెళ్ళి, పెద్దమ్మ గుళ్ళోకి వెళ్ళి గుడి గంటకు ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు చెప్పిన విషయాల మేరకు వారికి వచ్చే ఆస్తి రాకపోవడం వల్ల తాను ఒక కొద్ది రోజుల నుండి అధికారుల చుట్టూ, పెద్ద మనుషుల చుట్టూ తిరిగి ఎన్నోసార్లు కూర్చుని మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఆస్తి వస్తాదో రాదో అన్న ఆలోచనతో మనస్తాపానికి గురి చెంది తను ఉరి వేసుకొని చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.